గ్రామ పంచాయతీలు చేసిందే కేసీఆర్, మీకు డైరెక్ట్ నిధులు పంపించిందే కేసీఆర్, గిరిజనులకు 10% రిజర్వేషన్ పెట్టిందే కేసీఆర్. ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను లంబాడా బిడ్డలకు. టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. గ్రూప్ 1 పరీక్షలలో హైకోర్టు అడిగింది ప్రభుత్వాన్ని, ఇది అన్యాయం 10% రిజర్వేషన్, ఇది విరుద్ధంగా ఉన్నదో అని మాట్లాడింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా వాదించాలి కదా, కొట్లాడాలి కదా. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, మొత్తం రిపోర్ట్ తెప్పించి కమిటీ చేసింది అని దాన్ని నిలబెట్టాలి కదా. ఇవాళ మనం లేం, వాళ్ళు మాట్లాడే పరిస్థితులు కూడా లేరు. నేను లంబాడి బిడ్డలతో మనవి చేస్తా ఉన్నా, మన 10% రిజర్వేషన్ మనది మనకే ఉండాలన్నా ఖచ్చితంగా పార్లమెంటుకు వెంకట్రామరెడ్డి గారు పోవాలి, మన తరఫున వాదించాలి, మాట్లాడాలి. అందుకోసం గిరిజన బిడ్డలైన లంబాడీలు కూడా దయచేసి మీరు వెంటనే చేయాలి. మీ పోడు భూములు ఇచ్చినాం, పోడు భూములకు మన రైతు బంధు పడ్డదా? పోడు భూములకు రైతు బంధు రాలే కదా. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చింది, రైతు బీమా కూడా చేసినాం, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరికి లేదు, గిరిజన బిడ్డలకు కూడా లేదు. అందువల్ల నేను మీ అందరినీ కోరేది, సమాజంలో ఏ ఒక్క వర్గం గురించి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదు. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. అందుకోసం అందరం ఏకమై తెలంగాణ కాపాడుకోవాలి. కృష్ణా గోదావరి నీళ్లు నరేంద్ర మోడీ తమిళనాడుకు తీసుకొని పోతా అంటున్నాడు, దాన్ని కాపాడాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే పార్లమెంటులో పులిబిడ్డల్లాగా కొట్లాడతారు. ఆనాడు తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో అట్లా కొట్లాడతారు. మన హక్కులు ఉంటాయి, అందరం బాగా బతుకుతాం. నాకు ఆల్రెడీ రిపోర్ట్ ఉంది, వెంకట్రామరెడ్డి సారు తెలంగాణ మొత్తం మీదనే అతి ఎక్కువ మెజార్టీతో గెలిచిపోతా ఉన్నాడు. మీ అందరి దీవెనతోని నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కనీసం 40-50 వేల మెజార్టీని మీరందరూ కూడా తీసుకొని రావాలని నేను కోరుతా ఉన్నా. ఇంకా నేను 2 సభలకు పోవాలి, మల్కాజ్గిరి పోవాలి, పటాన్ చెరువు పోవాలి. మీరు ఎంతో ఉత్సాహంగా నాకు స్వాగతం తెలిపినారు మీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.